మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మరి మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి మరి మనం సాయి యొక్క లీలల నుంచి వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాము కదా. మరి ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకుందామా? మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? చక్కగా ధ్యాన స్థితిలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మనకి ఈ సెక్షన్కి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి అందరూ స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మీ కాళ్ళ రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఎరుకతో ఉంటూ సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ అంతర ప్రయాణం చేయండి.
ధ్యాన స్థితిలోనే ఉండండి మాస్టర్స్. శిక్షణ స్టార్ట్ చేస్తున్నాను. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈశావ్యాసో ఉపనిషత్తు. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు కాకా యొక్క పనిపిల్ల. విశిష్టమైన బోధనా విధానం. వీటి గురించి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మొదటగా ఈ అధ్యాయంలో దాసగణకు కలిగిన ఒక సమస్యను కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాత్ పంత్ చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు. భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్ నాటకమునందు మాయాను నటి సహాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. షిరిడీకి పోయి అచట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుంటిరి. భక్తులు కూడా సామాన్యమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుంటిరి. భక్తులు కూడా సామాన్యమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊది ప్రసాదపు జల్లులను భావించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది పోయుచు వారి నుదిటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుంటిరి. వారి హృదయమున భక్తుల ఏడ అమితమైన ప్రేమ. బాబా భక్తులని క్రింది విధముగా పలకరించుచుంటిరి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా నీ బసకు పో. బాపు భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుంటిరి. ఇప్పటికీ అది అంతయో ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోపలకమున సాయిని నిలిపి వారి ఆపద మస్తకము ధ్యానింపుము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముతో సాష్టాంగ నమస్కారమునొచ్చును. ఈ అధ్యాయములోని కథను చెప్పెదను. ఈశావ్యాసో ఉపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావ్యాసో ఉపనిషత్తుపై మరాఠీ భాషలో వాక్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజసానేయ సంహిత ఇండుటచే దీనికి వాజసానేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు.
దీనికొక ఉదాహరణము ఉపనిషత్తు అన్నింటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు. ఈ ఈశావ్యాసోపనిషత్తుపై వాక్య అని పండితుడగు సత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానాడే గారిట్లనుచున్నారు. ఈశా ఉపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించే అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మ గూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందు ఉన్నవి. తరువాతి కాలంన స్తుతీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిరి, ఈశావ్యాస ఉపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢత్వము వేదాంతముల మిశ్రమము. పై వర్ణనము బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చు. దాసగను దీనిని మరాఠీ ఓవి చందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను, వారితో చర్చించెను. కానీ వారు సరి అయిన సమాధానం ఇవ్వకుంటిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యెను. సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశం. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములని బంధములను తెగకొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టి వారు ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావ్యాసోపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టములను చెప్పి సరి అయిన అర్థమును బోధింపుమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లు అనెను, తొందరపడవద్దు. ఈ విషయంలో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో వేలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ని పనిపిల్ల నీ సందేహము తీర్చును. అప్పుడక్కడే నున్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి. భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయము ఎట్లు చెప్పగలదనిరి. కానీ దాసగను అట్లు అనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసము ఉంచి దాసగను షిరిడీ విడిచి వీలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేసెను. ఆ మరుసటి దినము ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండిననియు దాని కుట్టుపని చక్కగా నుండిననియు దాని అంచుల చివరలు చాలా
దాని యొక్క అంచుల చివరలు చాలా సుందరముగా నుండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాక పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎంబి ప్రధాన్ తనకు దోవతుల చాపులు ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పెను. రావ్ బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమిత ఉత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పని చేయుటకు వచ్చెను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాచగను జాలిభావము మెచ్చుకోల్పుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కానీ దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారం అనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్ట సుఖములను భావములు మన మనోవైఖరిపై నాధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయంను గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినవి ఇచ్చుచుండెను. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము, ఇవి అన్నీయు భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఉందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరికి మచ్చింద్రగఢ్కు, కొందరిని కోల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోను, కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు నలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగనును వీలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ వీలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరి అయిన మార్గము. కానిచో పేద నౌకరు పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకొని ఉండును?
ఈశావ్యాస ఉపనిషత్తులోని నీతి. ఈశావ్యాసోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన, మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందవలెను. ఏలాన భగవంతుడు అన్నింటి యందు కలడు, కావున భగవంతుడు ఏది ఇచ్చునో అది ఎల్లా మన మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతృష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడనియు, కావున నది మనకు మేలు కలగజేయునది అనియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచూనే ఉండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మ నాశనమునకు కారణం. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నిష్కర్మ దర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నింటి యందు ఉన్నట్లు చూచునో, 1000 ఏళ్ల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టి వాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తు కోటిని ఒకటిగా భావించును, ఎవనికైతే సమస్త ఆత్మ మగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. మరి ఇంతటితో ఈ చాప్టర్ క్లోజ్ అయిందండి. మరి నెక్స్ట్ సెక్షన్లో మరికొన్ని లీలలను తెలుసుకున్నాం. మరి సెక్షన్ని క్లోజ్ చేసే ముందు చక్కగా చివరిగా ఇంకొంచెం సేపు ధ్యానంలోనే ఉండండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ చక్కగా ఎరుకతో ధ్యాన స్థితిలో ఉండాలని కోరుకుంటాను. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా శ్వాసతో అనుసంధానం అవ్వండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న జ్ఞానాన్నంతా మనలో సంపూర్ణంగా నింపుకుందాం. చక్కగా ఉంది కదా?
మాస్టర్స్. నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులు విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకోండి. నిదానంగా మీ కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మరొక సెక్షన్లో కలుసుకుందాం. బాయ్.